రేపటి నిఫ్టీ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాం. యుఎస్ ఇరాన్ కి సంబంధించిన పీస్ డీల్ పాజిటివ్ గా టర్న్ అవడం తోటి నిఫ్టీ 360 పాయింట్ల గ్యాప్ తోటి 23,980 దగ్గర ఓపెన్ అయింది. 24,000కు రీచ్ అయిన తర్వాత సెల్లింగ్ రావడం తోటి 23,817 లెవెల్స్ వరకు ఇంట్రాడేలో ఫాలో అవడం చూసాము. 23,800 నుంచి 23,850 రేంజ్ లో కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది రోజంతా కూడాను. నిఫ్టీ చివరికి 231 పాయింట్లు లాపడి 23,853 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 736 పాయింట్లు లాపడి 76,264 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 384 పాయింట్లు లాపడి 57,198 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ రియాలిటీ 4% తోటి అవుట్ పర్ఫామ్ చేస్తే నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ సెక్టార్ ఈ రోజు 1% తోటి అండర్ పర్ఫామ్ చేసింది. నిఫ్టీ ఐటీ 0.98% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 0.68 పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆటో సెక్టార్ కూడా 2.6% పాజిటివ్ గా క్లోజ్ అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో స్టాక్స్ 3% ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,453 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,510 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 530 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 3:1, అంటే 3 స్టాక్స్ అడ్వాన్స్ అయితే ఒక స్టాక్ ఈ రోజు డిక్లైన్ అవడం చూసాం ట్రేడింగ్ సెషన్ లో. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓయి ప్రొఫైల్ చూడాలంటే పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇంట్రాడేలో మ్యాక్స్ పెయిన్ 23,800 దగ్గర ఉంటే మాక్సిమం ఓయి కాల్ సైడ్ 24,000 దగ్గర, మాక్సిమం ఓయి పుట్ సైడ్ 23,500 దగ్గర ఉంది. పీసీఆర్ 0.96 గా నమోదైతే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 160 పాయింట్లుగా వచ్చింది. అంటే క్లోజింగ్ ప్రైస్ 23,850 నుంచి 160 పాయింట్లు అప్ సైడ్ గానీ 160 పాయింట్లు డౌన్ సైడ్ గానీ మూవ్ అయ్యే అవకాశం కనబడుతుంది ఓయి ప్రొఫైల్ ప్రకారం చూస్తే కనుక. అంటే 23,690 నుంచి 24,010 మధ్యలో ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుంది రేపు ఎక్స్పైరీ డే. ఇక గత ట్రేడింగ్ సెషన్ లో ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐఐ 1,082 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఎస్ 5,341 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. ఎఫ్ఐఐ సెల్లింగ్ క్వాంటిటీ కంటే 5 times అధికంగా డిఐఎస్ బై చేయడం జరిగింది ఫ్రైడే రోజున. రేపటి ఎక్స్పైరీకి చార్ట్ ప్రకారం నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్టు 23,760, అది కనుక క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే మరలా క్విక్ గా 23,500 వరకు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,090, ఇది చార్ట్ ప్రకారం. చార్ట్ ప్రకారం 23,760 నుంచి 24,090 ఉంది. అదే ఓయి ప్రొఫైల్ ప్రకారం చూస్తే కనుక 23,690 నుంచి 24,010. గత 2 రోజుల నుంచి గ్యాప్ అప్ అవుతూ హైయర్ సైడ్ మూవ్ అయింది కాబట్టి నిఫ్టీ రేపు కాస్త ఎక్స్పైరీ రోజున వాలటిలిటీ అధికంగా ఉండే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి రేపటి ట్రేడింగ్ సెషన్ లో మాత్రము. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో మాత్రమే ట్రేడ్ చేయండి రేపటి రోజున అట్లీస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.